ఇప్పుడు నేను ఏం చేస్తాను, డేటా డివై క్యాల్ 2 అని యూజ్ చేస్తాను. అంటే కొత్త డేటా సెట్ డివై క్యాల్ కదా. ఇది నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలంటే నేను ఏం చేస్తా, నేను ఏం చేయాలి, సేమ్ అదే ఫార్ములా అదే ప్యాటర్న్లో వెళ్తా. చూడు నేనేం చేస్తున్నాను ఇక్కడ డిఎండిటిసిని ఫస్ట్ ఏం చేయాలి, నేను క్యారెక్టర్ న్యూమరీ కింద కన్వర్ట్ అంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసేసి కామా వైవై ఎంఎం డిడి 10 డాట్ అని అప్లై చేస్తున్నా. చేసేసి ఏం క్రియేట్ కావాలి, నాకు డిఎండిటి క్రియేట్ కావాలి కదా, డిఎండిటి క్రియేట్ కావాలి. అలాగే ఇక్కడికి వచ్చేసేసి ఇప్పుడు ఆర్ఎఫ్ఎస్టిడిటిసి ఇది ఏ టైప్లో ఉంది, ఎస్టిడిటిసి ఆర్ఎఫ్ఎస్టిడిటిసి ఇదే టైప్లో ఉంది. సేమ్ ఇది కూడా ఫస్ట్ క్యారెక్టర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా నేను న్యూమరీ కింద కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నాను, ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసేసి ఓకే, ఇక్కడ ఏ టైప్లో ఉంది, వైవై ఎంఎండిడి ఫార్మాట్లో ఉంది. వైవై ఎంఎండిడి 10 డాట్ అని అప్లై చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను వేర్ ఐ విల్ బి కాలింగ్ యాజ్ ఆర్ఎఫ్ఎస్టిడిటి అని డిఫైన్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు నాకు సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు నాకు అన్ని న్యూమరిక్ కింద కన్వర్ట్ అయింది. అయితే ఇక్కడున్న చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నేను జనరల్గా ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ డిఎండిటీస్లో ఆర్ఎఫ్ఎస్టిడిటీస్లో ఎక్కడైనా పార్షల్ డేట్స్ ఉన్నాయనుకో, ఉండవు. ఎక్కడైనా నాకు డే మిస్ అయిందో లేదా మంత్ మిస్ అయిందో ఏదో ఒకటి డే కనుక మిస్ అయింది అనుకో, అప్పుడు నాకు అన్నిటికన్నా చాలా పెద్ద ప్రాబ్లమెటిక్ అవుతుంది. ఎందుకనంటే నాకు కరెక్ట్గా స్టాండర్డైజ్గా ఉండాలి. అంటే పర్ఫెక్ట్ ఇయర్ ఉండాలి, మంత్ ఉండాలి, డే ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే నా డేట్లో 10 క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ కనుక నా దగ్గర ఓన్లీ ఇయర్ ఉంది, మంత్ ఉంది, డే లేదనుకో, అప్పుడు నేను ట్రబుల్లో పడతాను. అంటే క్యాలిక్యులేషన్ చేసడానికి చాలా ఇబ్బంది పడతాను. అంటే ఇబ్బంది పెడతానంటే ఏంటిది, ఇబ్బంది అవుతుంది అంటే ఏంటంటే చాలా కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. ఏంటంటే మీనింగ్ అంటే ఎక్కడైతే లెంత్ 10 ఉందో ఆ రికార్డ్స్కి మాత్రమే నేను క్యాలిక్యులేషన్ చేయగలుగుతాను. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉన్నాయి లేదా 7 ఉంది లేదా సంథింగ్ ఎక్సెట్రా అంటే 10 కన్నా తక్కువ ఉన్నాయి అనుకో, ఆ రికార్డ్స్కి మాత్రం నేను డివై క్యాలిక్యులేషన్ చేయలేను. కానీ ఇప్పుడు ఇక్కడ 3 రికార్డ్స్ కాబట్టి నాకు కరెక్ట్గా తెలుస్తుంది అన్నిట్లలో ఇయర్ మంత్ డే ఉంది కాబట్టి. అదే ఇప్పుడు నీ దగ్గర డెమోగ్రఫిక్లో దగ్గర దగ్గర ఒక 500 600 700 రికార్డ్స్ ఉన్నాయనుకో, కొంచెం నువ్వు సెర్చ్ చేసి కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవడం, మళ్ళీ దానికి సపరేట్ కోడ్ రాసి చెక్ చేసుకో చాలా కష్టం. అలా కాకుండా అది ఉన్నదా లేదా నాకు సంబంధం లేదు. ఎక్కడైతే 10 క్యారెక్టర్స్ ఉన్నాయో వాటికి మాత్రమే డే క్యాలిక్యులేషన్ అప్లై చేస్తాన టెక్నిక్ నువ్వు డిఫైన్ చేయాలి. అంటే నువ్వు సిస్టమ్కి చెప్పాలి 10 క్యారెక్టర్స్ ఉన్నదాన్ని మాత్రమే నువ్వు తీసుకో, అంతకన్నా తక్కువ తీసుకోవద్దు, అంతకన్నా ఎక్కువ పర్లేదు, ఎక్కువ ఏముండవు, బట్ తక్కువ ఉంటే మాత్రం నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అని చెప్పి డిఫైన్ చేయాలి. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు దీనికి సింపుల్గా, సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం కౌంట్ చేయాలంటే ఏం చేస్తాం, మనం ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి, లెంత్ ఏం చేస్తుంది, లెటర్స్ని కౌంట్ అంటే క్యారెక్టర్స్ని కౌంట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాను. ఇఫ్ లెంత్ ఆఫ్ ఏంటిది అది, ఫస్ట్ డిఎం డిటి లెంత్ ఆఫ్ డిఎం డిటిసి ఓకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటే దాని మీనింగ్ ఏంటంటే 10 కానీ 10 కన్నా ఎక్కువ ఉన్నా, బట్ 10 ఉన్నాయి మనకి ఇక్కడ, సో 10 తీసేసుకుంటుంది, అంతకన్నా తక్కువ అయితే ఉంటే తీసుకోదు. సో దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ కండిషన్కి ఇట్లా అప్లై చేస్తున్నా, దెన్ సేమ్ ఫార్ములా మళ్ళీ. అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఆర్ఎఫ్ఎస్టిడిటీస్ కూడా ఇలాగనే డిఫైన్ చేస్తున్నాను. ఎలా డిఫైన్ చేస్తున్నాను, ఇఫ్ ఏమంటున్నాను, లెంత్ ఆఫ్ ఆర్ఎఫ్ఎస్టిడిటిసి ఏంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటున్నాను, దాని తర్వాత దెన్ అంటున్నాను. అంటే ఇక్కడ ఏమైంది, సో ఇది కూడా సేమ్ అంత, అంటే నాకు కరెక్ట్గా 10 క్యారెక్టర్స్కి నేను ఎక్కువ డిఫైన్ చేస్తాను, అంతకన్నా తక్కువ ఉంటే పార్షల్ అంటుంది. నాకు పార్షల్ డేట్స్ మీద నాకు ఎటువంటి టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేయాలనే ఉద్దేశం కూడా లేదు. నాకు ఎగ్జాక్ట్లీ 10 ఉంటే డివై క్యాలిక్యులేషన్ చేస్తాను కరెక్ట్గా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇలా ఫార్ములా, ఇప్పుడు నేను చెప్పిన ప్రీవియస్ ప్రోగ్రామ్ 1లో ఉన్న ఫార్ములాని యూజ్ చేసుకో. లేదు సార్ నాకు అది కొంచెం కొత్త స్టైల్లో కావాలి, కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు అప్పుడు ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ బ్రాకెట్ యూజ్ చేయి, ఏం చేయాలంటే డాట్ లెస్ దెన్ ఏమంటున్నాను, డిఎండిటి లెస్ దెన్ ఆర్ఎఫ్ఎస్టిడిటి. ఓకేనా, ఇదే కదా మనం డిఫైన్ చేస్తుంది డిఎండిటి అండ్ ఆర్ఎఫ్ఎస్టి, ఎందుకంటే దాన్ని కన్వర్ట్ చేసినాం కదా మనం, డిఎండిటి ఆర్ఎఫ్ఎస్టిడి తీసుకున్నాం కాబట్టి. సో ఒకవేళ అయితే సింపుల్గా బ్రాకెట్ దెన్ ఏముండాలి, ట్రీట్మెంట్ కన్నా ముందే ఉందనుకో సింపుల్గా డిడక్ట్ చేయడమే అంతే, ఇంకేం లేదు. దెన్ డిఎండివై ఈజ్ ఈక్వల్స్ టు డిఎండిటి మైనస్ ఎప్పుడైతే నువ్వు
ఆర్ఎఫ్ ఎస్టీడిటి ఇలా నువ్వు రెండింటిని డివైడ్ చేయాలి కంపల్సరీ, రైట్? సింపుల్గా ఇలా బ్రాకెట్ ఇచ్చేస్తే సరిపోతుంది. అక్కడ సెమికాలన్ యూజ్ అక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేసినాం, బ్రాకెట్ యూజ్ చేసేసి మళ్ళీ దానికి ప్లస్ అప్లై చేసేసి మళ్ళీ డిఎండిటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ ఎస్టీడిటి అని డిఫైన్ చేస్తాం మనం. అదొక టైప్ ఆఫ్ ఫార్ములా, ఇది ఒక టైప్ ఆఫ్ ఫార్ములా. అంటే ట్రీట్మెంట్ కన్నా ముందు కలెక్షన్ డేట్ ఉంటే డిఎండిటి మైనస్ ఆర్ఎఫ్ ఎస్టీడిటి చేస్తే డిఎండివై క్యాలిక్యులేషన్ వస్తుంది మనకి. ఒకవేళ అదే రోజు కానీ ట్రీట్మెంట్ అదే రోజు కానీ తర్వాత కానీ కలెక్షన్ డేట్ కనుక్కుంటే అప్పుడు నేను ఏం చేస్తాను, ఎల్సిఫ్ మళ్ళీ బ్రాకెట్ ఏంటిది, డిఎండిటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ ఎస్టీడిటి, ఓకే, గ్రేటర్ దెన్ డాట్. అంటే మిస్సింగ్ కాకుండా ఇంకా ఆర్ఎఫ్ఎస్టీడిటీసీలో ఏ డేట్ అయినా పర్లేదు, డాట్ కాకుండా ఏ వాల్యూ అయినా ఉన్నాయి గ్రేటర్ దెన్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం మరి మనము, సార్ మిస్సింగ్ రాయన్నా సార్ అంటే కంపల్సరీ రాయాలి, ఎందుకంటే మిస్సింగ్ రికార్డ్స్ తీసుకోవద్దు మనకి. మిస్సింగ్ రికార్డ్స్ కాకుండా మిగతా ఏ డేట్ ఉన్నా సరే ట్రీట్మెంట్ డేట్ తర్వాత గనక కలెక్షన్ డేట్ కనుక ఉంటే దెన్ డిఎండివై ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ కదా, డిఎండిటి మైనస్ ఆర్ఎఫ్ఎస్టీడిటి ప్లస్ 1 అని అప్లై చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా వాట్ వీఆర్ గోయింగ్ టు అప్లై. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను చూడండి ఒకసారి, ప్రాక్ ప్రింట్ రైట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు dycal2 రన్ అని డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేస్తే రన్ చేద్దాం, ఇది ఎట్లా రీడ్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీనిలో నీకు ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, కరెక్టే వచ్చింది కదా, అంతే. సో ఈ ఫార్ములా అప్లై చేసినా ఓకే, నీకు ఈ ఫార్ములా అప్లై చేసినా ఓకే, నువ్వేమనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఏ ఫార్ములాని అప్లై చేద్దాం అనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. చేసిన తర్వాత వచ్చే వాల్యూస్ని బట్టి నువ్వు డిసైడ్ చేసుకో నీ ఫార్ములా ఏది యూజ్ చేయాలనేది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఇందులో ఏదైనా ఒక ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇప్పుడు మనకి డిఎండివై ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక ఐడియా వచ్చింది, అంటే స్టడీ డే క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిఎండివై క్యాలిక్యులేషన్ చేయాలంటే ఏం చేస్తున్నావు, నువ్వు డిఎండిటిసిని తీసుకుంటున్నావు, అలాగనే ఆర్ఎఫ్ ఎస్టీడిటిసిని తీసుకుంటున్నావు, అంతే కదా. ఇప్పుడు ఇదే ఫార్ములా నువ్వు ఎల్బిడివైకి వెళ్ళావనుకో, ఇప్పుడు ఎల్బిడివై క్యాలిక్యులేషన్ చేయాలనుకో, అంటే డివైకి సేమ్ ఇక్కడ ఎల్బిడిటిసి తీసుకోవాలి, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఆర్ఎఫ్ ఎస్టీడిటిసి తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ మరి విఎస్డివై క్యాలిక్యులేషన్ చేయాలనుకో, మళ్ళీ సేమ్ ఇక్కడ విఎస్డిటిసి తీసుకోవాలి, ఇక్కడికి వచ్చేసరికి ఆర్ఎఫ్ ఎస్టీడిటిసి తీసుకోవాలి. అంటే ఈ డే క్యాలిక్యులేషన్లో నీకు డొమైన్ మారుతున్నప్పుడు కలెక్షన్ డేట్ మారుతుంది, కానీ ఈ ట్రీట్మెంట్ డేట్స్ అస్సలకు మారు. ఫస్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడు కానీ ఒకటే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇదే ఫార్ములాస్ని 2 ఫార్ములాస్లో ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అయితే అప్లై చేయండి, సరిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. సో విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డేటా